నిర్మల్ జిల్లా ఈటీవీ తెలంగాణలో నిన్న ప్రసారమైన విధి ఆడిన వింత నాటకం కథనానికి ముథోల్ తహసీల్దార్ శ్రీకాంత్ స్పందించారు. మండలంలోని అష్టగ్రామంలో అనాథలైన చిన్నారులకు ఇంటికి వెళ్లి తక్షణ సహాయం కింద వ్యక్తిగతంగా 5,000 నగదును జిల్లా పాలనాధికారి ఆదేశాల మేరకు 25 కిలోల బియ్యంను ఆర్థిక సహాయం కింద అందజేశారు. రేషన్ కార్డులో పేరు నమోదు లేకపోవడంతో ప్రజాపాలనలో పేరు నమోదు అయ్యే విధంగా ప్రొసీడింగ్ అందజేస్తామని, అనాథలైన పిల్లలను ఐసీడీఎస్ అధికారులతో మాట్లాడి పాఠశాలలో వేసి చదివించే విధంగా చూస్తామని అన్నారు. రుద్రాల మరణంతో కేర్ టేకర్గా ఉన్నటువంటి ఆమె వద్ద ఉన్న పిల్లలు సంరక్షణలో ఉన్న అనాథలయ్యారు. ఆ పిల్లల్లో పిల్లవాడు గంగాధర్ కుటుంబ కలహాలతోని ఆయన చదువు కూడా మానేశాడు. 9th క్లాస్కి. పాప 4th క్లాస్లో చదువుతుంది. ఆ పిల్లల్ని అక్కడ వారి స్థితిగతులను చూసి చాలా చరించడం జరిగింది. ప్రభుత్వ పరంగా సౌకర్యాలు ఏవైతే ఉన్నాయో హాస్టల్లో చేర్పించడం కానీ, ఆ అమ్మాయిని బాలసంలో చేర్పించడం కానీ జరుగుతుంది. అట్లాగే వాళ్ళ నానమ్మ రేషన్ కార్డులో మెంబర్లుగా వాళ్ళ పేరు లేకుండా ఇటీవల పెట్టుకున్న దరఖాస్తులో వాళ్ళకి శాంక్షన్ వచ్చింది. ఆ శాంక్షన్ లెటర్ కూడా ఇచ్చేసి వాళ్ళకు 12 కిలోల బియ్యం ఇవ్వడానికి ప్రొసీడింగ్స్ ఇవ్వడం జరిగింది.